గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానించుకుందాం. ఇందులో ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం అనే బానిసత్వం నుండి వాగ్దాన దేశమైన కానాను దేశానికి తీసుకుని వచ్చి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మీకు ఇచ్చిన తర్వాత, మీరు కట్టని ఇళ్లలో మిమ్మల్ని నివసింపజేసి, మీరు త్రవ్వని బావుల నీరు త్రాగించి, మీరు నాటని చెట్ల వృక్ష ఫలాల ఆహారం మీరు తిన్న తర్వాత, మీరు ఏ స్థితి నుంచి పైకి లేపబడ్డారో, మిమ్మల్ని లేపిన వారెవరు, మిమ్మల్ని ఈ యొక్క ఉన్నత స్థితికి హెచ్చించినది నన్ను మీరు మర్చిపోవద్దు అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. చదువుదాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక శోధనకరమైన, బాధకరమైన, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి దేవుడు మన స్థితిని పైకి లేపిన తర్వాత, మన పరిస్థితులను బాగు చేసిన తర్వాత, మన కుటుంబాన్ని ఆదుకుని హెచ్చైన స్థితికి మనం హెచ్చించిన తర్వాత, 2 విషయాలు మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. మొట్టమొదటిది, నేను హెచ్చింపబడక ముందు నా స్థితి ఏంటి? ఈరోజు ఈ ఉన్నతమైన స్థితికి, ఈ యొక్క అభివృద్ధికి ముందు నేను ఎలా ఉండేవాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా పరిస్థితి ఏం పాటిది అని ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒప్పుకోవాలి కూడా ప్రజల దగ్గర. రెండవది, ఈ స్థితికి నన్ను హెచ్చించినది ఎవరు? దేవుడే. కర్త, కర్మ, క్రియ సమస్తము నా యేసయ్యే అని ఒప్పుకోవడానికి మనం వెనకడుగు వేయకూడదు, భయపడకూడదు. ఈ 2 విషయాలు, ఒకటి నా గత స్థితిని జ్ఞాపకం చేసుకొనుట, 2 బాగుపడిన నా స్థితికి కారణం యేసు ప్రభుని ఒప్పుకొనుట. గత స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాలో కలిగేది మొట్టమొదటిగా హంబుల్నెస్, దీనత్వం. 2 కృతజ్ఞత. నా యొక్క దీనస్థితిని చూసినప్పుడు నాలో దీనత్వం రావాలా. 2 దీనికి కారణమైన యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతా భావంతో యేసయ్యను కనపరచాలి. ఎందుకంటే ఏమైతే నేను సంపాదించానో ఇది నా తెలివి కాదు, జ్ఞానం కాదు. ఆ తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చింది కూడా నా ప్రభువే కనుక ఏది కూడా నా ప్రభువు యొక్క కృప లేనిదే నేను పొందలేదు అనే భావన ఎప్పుడు మనలో ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఈ మాటలు మనం చూసినట్లయితే, ఏది నీ సొంతంగా పొందనిది కాదు. ఇందులో ఏది కూడా నీ సామర్థ్యంతో నువ్వు సంపాదించింది కాదు. నీవు ఇతరుల ద్వారా పొందినదే తప్ప నీకు నువ్వుగా సాధించింది ఏమీ లేదు. అసలు నీకు ఇచ్చింది ఎవరు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. భక్తుడైనటువంటి నెబుకద్నెజరు దేవుణ్ణి తెలుసుకున్నాక దేవుడు అతన్ని చాలా దీవించాడు. దీవించిన తర్వాత, ఈ బబులోను మహా సామ్రాజ్యం నా బలపరాక్రమాన్ని సూచిస్తున్నది కదా అని చెప్పి తన హృదయంలో అతిశయించాడట. అరే, నా దేవుడు ఎంత గొప్పగా నన్ను హెచ్చించాడు అని దేవునికి తన హృదయంలో కృతజ్ఞత చెల్లించడం కంటే, నా యొక్క గొప్పతనం కదా, నాది కదా ఈ బలం అనుకున్నాడట. దేవుడు దాన్ని బట్టి శిక్షించాడు ఆయన్ని. గద్దె దించి గడ్డి మేయించేశాడు రాజుని సైతము. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు నా బ్రతికేంటి, ఇప్పుడు నా బ్రతికేంటి? ఆ బ్రతుకులో నేను ఉన్నప్పుడు నా ప్రభువు నన్ను లేపి ఈ స్థితికి నన్ను హెచ్చించాడు కదా అని చెప్పి దేవుని పట్ల కృతజ్ఞతతో మనల్ని మనము తగ్గించుకొని బ్రతకడం అనేది మన జీవితకాలం అంతటికి క్షేమకరము, ఆశీర్వాదకరం, అభివృద్ధికరం. ఎప్పుడైతే మన గత జీవితాన్ని మర్చిపోతామో, ఎప్పుడైతే మన అభివృద్ధికి కారణమైన యేసయ్యను మనము 10 మందిలో ఒప్పుకోకుండా సిగ్గుపడ్డానికో లేకపోతే భయపడో మనము వెనుకడుగు వేస్తామో, అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుందని గమనించి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుందాం, దీనంగా ఉందాం, యేసయ్య నామమును గణపరుద్దాం, ఆయన కార్యాన్ని 10 మందిలో ఒప్పుకుందాం. తద్వారా మనం ఇప్పుడు చెప్పిన సాక్ష్యము
రాబోయే దినాలకి ఒక గొప్ప రాబోయే ఆశీర్వాదాలకి ఒక పునాదిగా ఉండేలాగున మనం జీవిద్దాం. యేసయ్యను మహింపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ప్రభువుకి సాక్షిగాను అనేకులను ప్రభువులో నడిపించే సజీవ సాక్షులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలులతో చాలా స్పష్టంగా చెప్పావు, వాళ్ళని మేల్కొలిపోవు, గద్దించావు. నీ గత జీవితంలో నువ్వు బానిసగా ఉన్న నిన్ను ఈరోజు నిన్ను పరిపాలకునిగా పాలేరులుగా ఉన్న మిమ్మల్ని పాలకులుగా చేసిన నన్ను మీరు ఎన్నడూ మర్చిపోవద్దన్నావు. జాగ్రత్త సుమి అన్నావు నాయన. మా జీవితంలో కూడా నీ ద్వారా మేలు పొందిన, నీ ద్వారా దీవింపబడిన తర్వాత నిన్ను ఒప్పుకోవటానికి కానీ, నేను జ్ఞాపకం చేసుకుని నీ మంచితనాన్ని 10 మందిలో గణపరుచుకోవటానికి కానీ మేము ఎన్నడూ సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా నీ నామను గణపరుచుకునే భాగ్యం దయచేయమని, జీవితకాలం అంతా నీ పట్ల కృతజ్ఞతతోనే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి జీవించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనను సమస్తమైనటువంటి దీనత్వముతోనూ ప్రభువు పట్ల కృతజ్ఞతాభావంతోనూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనందరితో ఉండును గాక. ఆమెన్.